నోట్స్ అన్ని రాస్తావా? త్వరగా టైం పద. సారీ ప్లీజ్, మిస్ గీత గదిలో ఉందండి. గీత గీత పుట్టింటికి వెళ్ళిందండి. పుట్టింటికే? అంటే వాళ్ళ సొంతూరు వెళ్ళింది అనమాట. అవునండి. అవునండి, ఎందుకు వెళ్ళింది? పురిటికి వెళ్ళిందండి. మై గాడ్, భలే ఎవరండి మీరు. నాకు తెలియకుండా గీత పురుడు రావడం ఏంటండి? అదేనండి, వాళ్ళ రాణికి పురుటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ వస్తే. రాణి ఎవరండి? మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి. కుక్క పిల్ల పురుడు రావడం ఏంటి, గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి? మీ గీత దగ్గరుండి పురుడి పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడవదేమోనండి. చూడండి, మా క్లాసు టైం అయింది, మేము వెళ్ళొస్తాం. దయచేసి ఏమనుకోకండి. రావేస్తామండి. పదవే త్వరగా. అనుకోవడానికి ఏముందండి, ఆ మాయదారి కుక్క పిల్లకు ఇప్పుడే పురుడు రావాలా? గీత వెళ్ళి ఇప్పుడే అక్కడ కూర్చోవాలా? ఇప్పుడు మా అమ్మకి ఏ సమాధానం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏమండి, ఇది మీకే న్యాయంగా ఉందా? ఉద్యోగం ఉందని పేపర్లో వేశారు, పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు. తీరా మా ఊరు నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమర్ది గారు తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి? ఇది న్యాయమేనా? ఏం చేయమంటావమ్మా, పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి. వస్తే ఇచ్చేయడమేనా? నా క్వాలిఫికేషన్స్ చూసి కూడా మీరు ఎన్నున్నా రికమెండేషన్ లేదే ఉద్యోగం రాదమ్మా. మీ హాస్టల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా? రాదు. మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా? ఏం ఖాళీ కాదు. మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు? ఏం లేదు, మీ సీట్ నేను ట్రై చేద్దామని. మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళ్ళాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు, కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. మేడం మేడం మేడం, చూడండి. ఎందుకు చూడాలి? ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి. నాకు మీతో పనేం లేదు, నేను చూడను. మీరు మరీ ఎంత పొలవరిచినట్టు మాట్లాడితే ఎలాగండి? అవును, మీరు అక్కడికి వచ్చిన ఉద్యోగం కోసమే కదండి? మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరం లేదని నేను మాట చెప్తానండి. ఉద్యోగం నేను ఇస్తాను. ఏమిటా ఉద్యోగం? ఏం లేదండి, వెరీ సింపుల్. మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు నీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడ చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో, ఆ కానిస్టేబుల్ పిలిపించి నీ కాళ్ళు విరక్కొట్టిస్తా. కాళ్ళు విరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ ఇదిగో పెళ్ళాం, మర్యాద వెళ్ళి కార్లో కూర్చో. ఏమిటి పెళ్ళం? అవును, నా పెళ్ళానవే, మర్యాద వెళ్ళి కార్లో కూర్చోటం లేదా? పెళ్ళం కదా, ఒళ్ళు బాగానే ఉందా చెప్పగా మర్యాద రాములు. ఏమిటయ్యా కలట పడుతున్నారు? మీరు చకచగా చెప్పండి, నేను చకచగా రాసేసుకుంటాను. చెప్పులు గారు, కరెక్ట్ టైంకి వచ్చారండి. ఇవి నా భార్య అండి. ఓహో, ఇది భార్యాభర్తల కేసా? అవునండి, 3 మాసాల నుంచి మధ్యప్రభుత్వంతో చాలా బాధపడుతుందండి. అందులో అమావాస్య కదండి, మరీ ఉధృతంగా ఉందండి. అవును కదా మరి. ఈవిడ ఈ విధంగా రోజు బదాన్ని పట్టం, ఈవిడ వెంట నేను పట్టం, ఇంట్లో తీసుకెళ్ళి పెట్టడం, ఇది నా అర్థం చేతి అయిపోయిందండి. కాదు కానిస్టేబుల్ గారు, ఈ చెప్పేదంతా అబద్ధం. ఈ నా భర్త కాదు, నేను ఆయన భార్య కాదు, నాకు పిచ్చిలేదు. కావాలంటే నా మెళ్ళ మంగళసూత్రం కూడా చూడండి. అవును, మాంగళ్యం లేదు. ఇది పాయింట్. ఏమిటండి పాయింట్? పాయింట్ అసలు వాళ్ళ ఒంటి మీద గుడ్డన్న సంగతి సరిగ్గా తెలియదు కదా పిచ్చోళ్ళకి. ఇక మెళ్ళ మంగళసూత్రం దగ్గర ఏం తెలిసింది చెప్పండి. అందుకే ఆ మంగళసూత్రం తీసి జాగ్రత్త గాడి లాకర్లో పెట్టినారు. ఇది పాయింటే. పాయింట్ ఇతను చెప్పేదంతా అబద్ధం. నాకు ఉద్యోగం ఇస్తాను రమ్మన్నాడు, నేను రానన్నాను, అందుకని ప్లేట్ పెరేస్తున్నాడు. మిస్టర్, ఎందుకయ్యా ప్లేట్ పెరేస్తున్నావు? కానిస్టేబుల్ గారు, చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లని ప్రయాణించాలి, ఎన్ని కప్పులని కడగాలి. 3 మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధకుంటున్నాడు మీకేం తెలుసు? అబ్బా, ఇది పాయింట్. చెప్పండి బాబు, నా గుండెలు తరుక్కుపోతున్నాయి. చూసేది ఒక పవిత్ర భారతీయుని పట్టపగలు ఒక రౌడీ అలర్ట్ చేస్తుంటే మన దేశం, మన జాతి చెప్పకమ్మా, నా గుండె తరుక్కుపోతుంది. ఏంటండి ఇది? అసలు మీకు ఎన్ని గుండెలు? నేను చెప్తాను మీ గుండె తరిగిపోయి, ఆవిడ చెప్తాను మీ గుండె తరిగిపోతే అసలు అర్థం ఏంటి? మిస్టర్, మీరేం కంగారు పడకండి. ఇదిగో, ప్రతి కానిస్టేబుల్ కి 10 కళ్ళుంటే ఈ టీ ముహూర్తానికి 100 కళ్ళు ఉన్నాయి. నాకు అంతా అర్థమైపోయింది. ఏంటండి మీ తెలియదు? ఖచ్చితంగా మీ భార్య. అంతే కదా? ఇది మీ కారేగా? అవునండి, మీ కారులో తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. నమస్కారం దుర్ముహూర్తం గారు. నమస్కారం. మా కుటుంబాన్ని కాపాడారు. ఈ మేలు జన్మలో మర్చిపోలేను. మీరు చేసుకోండి. ఏమిటో మొగుళ్ళు వదిలేసి పారిపోతున్న పెళ్ళాలను తీసుకొచ్చి మొగుళ్ళు కప్పి చెప్పటం, పెళ్ళాలను వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పెళ్ళాలు కప్పి చెప్పటం. ఏమిటో ఈ మధ్య నాకు అన్ని ఇలాంటి కేసులే తగులుతున్నాయి.
చూడండి, ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు. అది నిజమే అనుకోండి, కాకపోతే నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి. మరి ఎందుకు ఇంత దౌర్జన్యంగా ప్రవర్తించారు? ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను, కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడుగులో ప్రవర్తించాను. ఐ వెరీ సారీ. అసలు మ్యాటర్ ఏమిటంటారండి, అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. ఆమెకు నేను ఒక్కడనే కొడుకుని. నా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగు కుతూలు పడుతున్నారు. ఎవరితో? మీతో కదనుకోండి, గీతనే నా క్లాస్మేట్, నా ప్రియురాలు. ఆవిడతో నా పెళ్లి జరిపించాలని. కాకపోతే అనుకోకుండా మా అమ్మగారి హార్ట్ అటాక్ రావటం, అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది. ఎలాగైనా మీరు గీతలా నటించి నాకు ఈ గంధం గట్టెక్కించారంటే. నీ ప్రియురాలుగా నటించడం నాకు ఇష్టం లేదు అని అంటే? మీకు నటించడం ఇష్టం లేకపోతే నేనేం చేయగలను చెప్పండి? నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా? ఎలాగైనా ఈ గంధం గట్టెక్కించారంటే మీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను. ఆ డబ్బు కోసం కదనుకోండి, మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడిన వారు అవుతారు. ప్లీజ్ ప్లీజ్ కనిస్టర్. సరే, థ్యాంక్స్. అమ్మా అమ్మా, నీ గీతం చెప్పానే, ఆ అమ్మాయి. నమస్కారం. 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 కూర్చోమ్మా. మా మురళి మీ గురించి అన్ని చెప్పాడు. మీ గురించి కూడా ఆయన అంతా చెప్పారు. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్తో ఆపేశానండి. ఇంటర్తో ఆపు చేయాలనుకున్న మాట వాస్తవమా? కాబట్టి నేనే మోరల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను. దాంతో ఇప్పుడు బిఎస్ ఫైనల్. ఏం గీత? బిఎస్ ఫైనల్ నా క్లాస్మేట్. అవునండి, కంగారులో ఏం చదువుకున్నాను. అసలే కంగారు మనిషి అమ్మా, నిన్ను చూడగానే మరీ ఎక్కువ. మీ అమ్మ నాన్నకి నువ్వు ఒక్కతే కూతురివా? అవునండి. వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వాళ్ళిద్దరు చనిపోయారండి. లేదమ్మా, వాళ్ళు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. దే ఆర్ వెరీ మచ్ అలైవ్. ఏదో కాస్త మాట మనస్పర్ధ వచ్చిందా, చచ్చిపోయినట్లు లెక్కంటే. చెప్పు, బ్రతికే ఉన్నారని. అవునండి, ఐఎమ్ సారీ, బ్రతికే ఉన్నారు. కరెక్ట్. మీ ఆస్తిపాస్తులు? ఓకే. లేవండి, మాకేం ఆస్తిపాస్తులు లేవు. అదే వాళ్ళకి ఆస్తి బస్తాలు ఎప్పుడు ఉండవు. పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్, 4 బ్యూ కార్లు, 2 ప్లైమూతులు, పెద్ద పెద్ద బంగ్లాలు. కాకపోతే అంటే ఆవిడ చాలా వినేసి డబ్బున్నా లేనట్టే, డబ్బున అసలు లెక్క చేయదు. అందుకే అలా చెప్పింది కదా. అవునని చెప్పు. అవునండి. చాలా చాలా సంతోషం. నాకు కూడా చాలా సంతోషం. నేను కోరుకునేది నీలాంటి కోడల్ని. థ్యాంక్స్ అండి. ఇదిగో, ఇక మీదట ఏముంది రండి పొండి అని పిలవకూడదు, అత్తయ్య అని పిలవాలి. అత్తయ్యా? అలాగే. అమ్మో. మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా. తులసిదళం, నువ్వు వెళ్ళి కాఫీ కలిపట్రా. ఇదిగో డాక్టర్, నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది. ఇంకేం మందులు నాకు అక్కర్లేదు. ఇక నేను వెళ్ళొస్తాను అత్తయ్య. ఎక్కడికి? హాస్టల్కేగా. చూడమ్మా, నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ? పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చేడుతుందండి. రోజుకోసారి నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకొస్తాను. అదేం కుదరదురా, నా కోడలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ వెళ్ళకూడదు. నా మీద ఒట్టు. అలాగే, నేను ఇక్కడే ఉంటాను. వస్తున్నా వంచి పెట్టుకోవాలి. హలో, ఎవరండి? ఐఎమ్ 4277. ఎవరు కావాలండి? హలో, అన్నయ్య గారా? నేను మురళి మాట్లాడుతున్నాను. గీతను ఒకసారి పిలవండి. హలో, గీతను మాట్లాడుతున్నాను. గీత మాట్లాడుతున్నాను, తెలుసు. ఎలా ఉంది మీ కుక్క? క్షేమమ్మా? సుఖముగా ప్రసవించానా? చాలా సీరియస్ గా ఉంది. తొలి కాన్పు కదా, 2 డాక్టర్ల దగ్గర చూస్తున్నారు. పీడ వదిలిపోయింది. సరే, నువ్వు వెన్న బయలుదేరరా. వీలవదు డార్లింగ్, ఇక్కడ రాని పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది. అరే, ఇక్కడ మా అమ్మ చాలా సీరియస్ గా ఉంది. నేను గురించి సంవత్సరాలు అడిగింది. నీకోసం ఈసారి టెలిఫోన్ ట్రై చేశాను. నువ్వు టెలిఫోన్ దగ్గర రావు. ఏమో నీ ఉద్దేశం? వస్తావా రావా? వీలేదు మురళి, ఐఎమ్ వెరీ సారీ. మీ గీతతో మాట్లాడుతున్నారా? అవునండి. ఆ బోడి కుక్క ప్రసవించలేదట, నన్ను ఇరుకులో పెట్టేసింది. మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను. నో ప్లీజ్, నేను రమ్మని అడగగానే మీరు వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు వచ్చిన జైలు పూర్తి అయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు, అది మాత్రం చాలా అర్థం అండి. మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, మా అమ్మగారు ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది. మరొక్క 4 రోజులు జస్ట్ ఓపిక పెట్టారంటే. ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే.
ఇన్నాళ్ళ మందుల వాసనతో ఇసుకెత్తిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుందమ్మా? అంతా నేనే తినేస్తాను. అయితే కాదమ్మా, కాకపోతే ఈ పూట మేము ఇద్దరం పస్తులు ఉంటాం అంతే. ఆహా, అంత కష్టపడక్కర్లేదురా. మిగతాన్ని పంచుకుందాం, గారెలు తప్ప. గారెలన్నీ నావి. ఏ గారెలు చాలా ఉన్నాయి కదమ్మా. అంతా తింటాను రా. మరి హార్ట్ అసలే వీక్ గా ఉంది. ఒరే, కడుపుకి హార్ట్ కి ఏంట్రా సంబంధం? దర్ ఇస్ డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ లివర్ టు హార్ట్ అండ్ హార్ట్. వద్దమ్మా, వద్దమ్మా. మై గాడ్ ఆక్సిజన్ తోనూ సెలైన్ తోనూ శుభ్రంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన మీరు ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మసాలా గారులు తింటున్నారా? అసలు మిమ్మల్ని బెడ్ నుంచి ఎవరండి లేవమంది? మీరా? ఏమండి మీరా? నేనా ఇంటికి ఫ్యామిలీ డాక్టరా? లేదు డాక్టర్, నేను చెప్పలేదు. అది కదమ్మా, నువ్వు వచ్చిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత ఆ ఆక్సిజన్ సెలీను ఈ మందులన్నీ నాకు అనవసరం. కదమ్మా నేను చెప్పేది మీరు వినిపి. ఎందుకు అనవసరంగా ఆర్గ్యూ చేస్తావు? శుభ్రంగా మాతో పాటు కూర్చొని తిను, వెళ్ళు. నాకేం అభ్యంతరం లేదండి, మీరు మాత్రం ఇది తినకూడదు, పైగా నూనె గారులు. ఏ డాక్టర్, నూనె పదార్థాలు తినకుండా నేను పచ్చిం చేసినంత మాత్రాన 1000 సంవత్సరాలు బతుకుతానా? లేదా ఈ గారం తింటే రేపే చచ్చిపోతానా? నా కొడుకు కోడల్ని కళ్ళారా చూశాను. ఇవే కాదు, విషయం ఇచ్చినా సంతోషంగా తింటాను. అంతేనంటారా? అంతే. మీ ఇద్దరు అభిప్రాయం కూడా ఇదేనా? ఏం చేస్తాం డాక్టర్ అంకుల్, అసలే మొండి మనిషి, ఆవిడకి ఎంత వస్తే అంతా అంతే. సరే, మీరు మాత్రం ఈ గారెలు తిని తీరుతారు అంతే కదా? గారెలే కాదు, ఇదిగో ఇవి కూడా తింటాను. సరే, నాకు కూడా వడ్డించండి, నేను తింటాను. గారెలు మంచిగా వడ్డించండి. రియల్ స్పోర్ట్. చాలమ్మా. గీత, కూర్చో, నీతో కాస్త మాట్లాడాలి. ఏమిటయ్యా? నువ్వు మా మురళీను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు? ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నాం అత్తయ్య. అదే షటిల్ కోర్టులో కలుసుకున్నాం. నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం. ఆడడం అంటూ ఆడేదాన్ని, కానీ ఎప్పుడు ఆయన దగ్గర ఓడిపోయేదాన్ని. ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య. అత్తయ్య, మీరేం అనుకోనంటే నేను ఒక మాట అడుగుతాను. మీరు చూస్తే బొట్టు పెట్టుకున్నారు, మెళ్ళో మంగళసూత్రాలున్నాయి. మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు. ఆయన ఏదైనా ఊరు వెళ్ళారు అత్తయ్య? టైం అయిపోతుంది, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నేను పడుకుంటాను అత్తయ్య, ముందు మీరు పడుకోండి, కాలు పడతాను. అమ్మా, ప్రాణం పోతుంది, తలనొప్పి. అమ్మా, డబ్బు కావాలమ్మా. 5,000 గీత, బీరో తెరిచి 5,000 డబ్బు. ఎందుకమ్మా, నేను తీసుకుంటా కదమ్మా. అక్కర్లేదురా, పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకుని వెళ్ళమ్మా, వెళ్ళు. కంగ్రాచులేషన్స్. ఎన్నపెట్ట తాళం తీసే వరకు వచ్చిందా కూడా ప్రోగ్రెస్. గుడ్ డెవలప్మెంట్. నేనేం డెవలప్ అయినా అంతా మీ చలవేగా, తీసుకోండి. తీసుకుంటారులేండి, ఏదో గంధం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను, కానీ నువ్వు అలా మా అమ్మని కాకబట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటావు మాత్రం అనుకోలేదు. చూడండి, మీరు పిలిచారు, నేను వచ్చాను, దట్స్ ఆల్. ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆవిడ సేవ చేయాలనిపించింది, ఆవిడ మంచితనాన్ని చూసి గౌరవించాలనిపించింది. అంతేగాని మీ పెద్ద ఇంటి మీద మోజుతో ఇక్కడ ఉండలేదు. ఇదిగోండి, మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి. గీత ఏదైనా అడిగితే మీ ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి. కాబోయే కోళ్ళమ్మా అని మీరు పరిచయం చేశారు. అత్తయ్య వరుసతో తులామా అని ఆర్డర్ వేశారు. మీ ఇద్దరిని తృప్తిపరచడానికి నేను గీత పేరుతో అబద్ధం బతుకుతున్నాను. ఇదేమన్నా నాకు సరదా అనుకుంటున్నారా? ఇందులో నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా? చూడండి, నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. వస్తాను. రాధా, అమ్మా, గీత ఎక్కడరా?
గీతమ్మా, గీతకి సీత అనే స్నేహితురాలమ్మా. పాపం ఆ అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చిందట. అయిపోయి ఆ, అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది, అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, ఆ, మరి నాతో ఒక్క మాట కూడా చెప్పుకుని వెళ్ళిపోయింది. గుండె నొప్పి ఎక్కడని చెప్పి వస్తుందమ్మా. సడన్ గా వచ్చింది, సడన్ గా వెళ్ళిపోయింది అంతే. మరి సరే, నువ్వు పని చెయ్యి. ఆ. హాస్పిటల్కి వెళ్ళి ఉమ్. ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను వెంటనే తీసుకురా. హాస్పిటల్ నేను వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. ఆ గుండె విషయం అటు ఇటు తెలుసుకుని గీత డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తానంది. బత్తే, నువ్వు అసలు మాట్లాడుకురా, వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వేం వరి కాకమ్మా. నీకేరా, నువ్వు అలాగే అంటావు. గీతను చూసినప్పుడల్లా ఎవరో ఆత్మీయులు చూసినట్టుందిరా. ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జబ్బు కూడా నేను మర్చిపోతున్నట్రా. ఒరే, ఏమైనా సరే నువ్వు ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా, వెళ్ళు. గీతను వెంటనే తీసుకున్నట్టు ఎలా చెప్పమ్మా? ఆ అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వార్డులో ఉందని చెప్పాను కదా. మరి ఆ అమ్మాయి అటు ఇటు తేలిన తర్వాత కదా గీత మన ఇంటికి వచ్చేది. ఇంకో 4 రోజులు పడుతుంది కదా. సరే, ఈ హాస్పిటల్ ఉందని చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, హాస్పిటల్ కూడా నీకు ఎందుకు చెప్పమ్మా? అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. మళ్ళీ నీకు హార్ట్ అటాక్ వస్తే నేను చేస్తానమ్మా. ఎందుకురా అనవసరంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడే వెళ్ళి గీతను తీసుకురా, నా మీద ఒట్టు, వెళ్ళు. తప్పదా? తప్పదు. అంతేనా? అవునరా, వెళ్ళురా. సరే వెళ్తాలే. ఒరేయ్, త్వరగా వెళ్ళి రావాలి, వెళ్ళు. అలాగే తెస్తాలే. ఒరే, నువ్వు వెళ్ళరా. భగవంతుడా. ఇదిగో సార్, సార్ నేను పొద్దున్నే వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ కొట్టుకు వెళ్ళాను సార్. టీ కొట్టుకు వెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేను సార్. మీరు ఏం చేశారు నాకేం చేస్తుంది చెప్పండి. టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్, టీ తాగుతున్నాను. అలా టీ తాగుతూ తాగుతూ తల